మొన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు జనసేన నేతల రాసలీలల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను మోసం చేశాడని ఒక బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జయప్రకాష్ ఆర్థికంగా మోసం చేయటమే కాకుండా శారీరకంగా చిత్రహింసలు పెట్టాడని వాపోయింది. ఇతర అమ్మాయిలతో తిరుగుతూ తనను కూడా అమ్మాయిలను ట్రాప్ చేయాలని బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. జయప్రకాష్ నాయుడు బాధితురాలు రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది జనసేన కాదు కామసేన అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాకు ఒక 1 ఇయర్ నుంచి గోండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్లో ఉంటున్నాను. రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను అవి కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యి అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్ను పగలు కొట్టేశాడండి. కన్ను పగలు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేసి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి అక్కడికి. ఆయన దగ్గరికి తెచ్చుకునేవాడు. నేను ఇలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి.